ప్రైజలా దేవునికి స్తోత్రం. క్రీస్తుని దేవుని బిడ్డలారా గమనించండి. ఈ ఉదయకాలమున దేవుని ఘనమైన నామాన్ని స్తుతించే ధన్యత దేవుడు మనకిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువుతో ప్రతిదినము అరుణోదయ దర్శనము, అనుదిన వాగ్దానం, ఆశీర్వాదాలు పొందుటకు, అరుణోదయ శ్రేష్టమైన కృపాలను పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనం వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. జపన్య గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం ఇలాగా రాయబడింది. జపన్య గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనము, యెహోవా మీ మధ్య ఉన్నాడు, యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. నిజమే దేవుని బిడ్డలారా గమనించండి. యెహోవా మన మధ్య ఉన్నాడు కనుక మనకు ఇక మీదట ఇప్పటి నుంచి అపాయము సంభవించదు, కలుగుదని దేవుని బిడ్డలా జ్ఞాపకం చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధి మనకు దేవుడు తోడుగా ఇచ్చి నడిపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడే మన మధ్య ఉన్నాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవించదు. నేను దేవుని బిడ్డలారా గమనించండి. ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడు, ఎలాంటి శోధన రాకుండా కరుణించి కాపాడి దీవించి బలపరిచే దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, యెహోవా మీ మధ్య ఉన్నాడు. చూసారా, దేవుడు మన మధ్య ఉన్నాడు, మనతో ఉంటాడు, మన మధ్య కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన మన మధ్య నివసించే దేవుడు, మనతో ఉన్న దేవుడని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డ గమనించండి. దేవుడు మన మధ్య నివసించినప్పుడు ఆయన మనతో కార్యాలు జరిగించాడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు యేసు క్రీస్తు వారు మన మధ్య ఉండుటకు ఆయన నరునిగా, నరావతారునిగా మానవ ఆకారం ధరించి ఈ భూలోకానికి వచ్చిన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనతో ఉండాలని, మన మధ్య ఉండాలని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన మనతో కాపురమనగా కలిసి జీవిస్తాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు, మన మధ్య కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ప్రభు యేసు క్రీస్తు వారు శరీరధారి అయి మన మధ్యకు వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఏ వాక్యము? ఆదిలో ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడే ఉన్న వాక్యం కనుక ఆ వాక్యము మన మధ్య కృపా సత్య సంపూర్ణుడుగా నివసించినట్టుగా చూస్తున్నాం. వాక్యం అనగా గ్రీకు భాషలో లోగాస్ అంటారు. లోకాస్ అంటే దేవుడు మనతో ఉన్న దేవుడు, మన మధ్య మన చుట్టూ కంచె వేసి కాపాడే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మన మధ్య ఆయన నివసించుటకు తను రిక్తునిగా చేసుకొని ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొనెను అని లేఖనంలో చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డ గమనించండి. మన మధ్య ఆయన తన కార్యాలు జరిగించిన నిమిత్తమే, మన మధ్య ఆయన కార్యాలు జరిగించిన నిమిత్తమే ఆయన మనతో ఉన్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిజముగా మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని సన్నిధి మనతో ఉన్నట్టుగా దేవుడు తన కార్యాలు తెలియచేస్తున్నాడు కనుక దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలమున ప్రభు ప్రతిదినం మనతో ఉండి మన మధ్య ఉండి కార్యాలు జరిగిస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగాలని, దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు మనం పొందాలని దేవుని బిడ్డలారా ఉదయకాలమున జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, దేవుడు మనతో ఉంటాడు. అనుదిన వాగ్దానం పొందుటకే దేవుని యొక్క సన్నిధి మనతో ఉంచినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. అరుణోదయ దీవెనలు ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనము దేవుడు మనకి ఇస్తున్నట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఉదయకాలమున దేవుని యొక్క సన్నిధి మనతో
దేవుడు ఉంచి కరుణించి కాపాడి దీవించి బలపరిచిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన ఘనమైన నామాన్ని స్తుతించి కొనియాడి కీర్తించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలతో దేవుడు మనల్ని దీవించి కరుణించి కాపాడి బలపరిచి బలమైన కార్యాలు జరిగించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము మనకు తోడైండుగాక.